అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అశ్విని చెల్ల. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇవాళ మీకు నేను చీమ కాకి గురించి ఒక మంచి కథ చెప్పబోతున్నాను అనమాట. అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేదన్నమాట. ఆ చెట్టు మీద కాకి గూడు కట్టుకొని నివసిస్తూ ఉండేది. అదేవిధంగా ఆ చెట్టు కింద తొర్రలో చీమ నివసిస్తూ ఉండేదన్నమాట. అడవిలో ఈ రెండు మాత్రమే నివసిస్తున్నాయి. అయితే ఈ కాకి మాత్రం చాలా దూకుడేవారు అనమాట. అంటే తనకు కావాల్సిందే తింటుంది, అంతా ఆగం చేస్తూ ఉంటుంది అనమాట. చలాకీ అనమాట. అలానే చీమ మాత్రం చాలా నెమ్మదస్తురాలు. చాలా జాగ్రత్తగా తనకు కావాల్సినంత ఆహారం తిని మిగిలింది తన తొర్రలో దాచిపెట్టుకుంటూ ఉండేదన్నమాట. చాలా నెమ్మదస్తురాలు అనమాట ఈ చీమ. అలానే ప్రతిరోజు తిన్నదంతా తిని మిగిలింది మాత్రం తీసుకువెళ్ళి తను ఆ తొర్ర భాగంలో దాచిపెట్టుకొని తర్వాత రేపటి రోజున తింటా, ఎల్లుండి తింటా అనేసి దాచిపెట్టుకుంటూ ఉండేదన్నమాట. చీమ అంత నెమ్మదస్తురాలు, చాలా మంచి గుణం కూడా. అలానే ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఈ కాకి చీమ ఆహారానికి బయలుదేరి ఆహారానికి కావలసినంత ఆహారం కోసం వెతుకుతూ ఉంటారనమాట. అలానే కాకి మాత్రం ఆహారం కోసం వెళ్ళి పంట దగ్గరికి వెళ్ళి మొత్తం కావాల్సినంత ఆ మొక్కజొన్న పాపం అప్పుడప్పుడు ఆ కావలిని కూడా బాగా ముప్పు తిప్పలు పెట్టి ఏడిపించేసింది అనమాట ఆ కాకి. అలానే ఒకరోజు చీమకు మాత్రం ఆహారానికి వెళ్తుంటే ఒక పెద్ద తినుబండారం దొరుకుతుంది ఆ చీమకు. అబ్బా, నాకు కావాల్సినంత తినుబండారం ఆహారం దొరికింది, దీన్ని చాలా రోజులు దాచిపెట్టుకొని తింటాను అనేసి దాన్ని మోయలేక మోస్తూ నడుచుకుంటూ వెళ్తుందనమాట ఆ చీమ. ఈలోపు కాకి ఎదురుపడి నవ్విద్ది, బాగా నవ్వి, ఏంటి నీకు మించిన భారం మోస్తున్నావు, ఇంత బాధపడుతూ ఎందుకు, నేను చూడు ఎంత ప్రశాంతంగా కావలసినంత తిని మిగిలినంత ఖరాబ్ చేసి హాయిగా ఎగురుకుంటూ వస్తానన్నమాట, నాలాగా ఉండొచ్చు కదా నువ్వు అని చెప్పి ఎటకారంగా మాట్లాడుతుంది ఆ కాకి. ఒకరోజు ఏమవుతుంది, అలానే కాకి ఆహారం కోసం బయలుదేరితే ఆ పంట అంతా చేతికొచ్చి ఆ పంట అంతా కోసుకొని వెళ్ళిపోతారు ఆ రైతులు. అప్పుడు తినడానికి తనకి తిండి దొరకదు. అలానే తన గూడు కూడా కింద పడి వర్షంతో మొత్తం గూడంతా చెదిరిపోతుంది. తనకు ఉండడానికి కూడా కొంచెం కూడా స్థలం ఉండదు. అప్పుడు బాగా ఆలోచించి ఆ కాకి చీమ దగ్గరికి వెళ్తుందనమాట. చీమ దగ్గరికి వెళ్ళి, చీమ నాకు ఉండడానికి ఏమైనా స్థలం ఇస్తావా, తినడానికి ఆహారం ఇస్తావా, నాకు ఆహారం లేదు అనేసి అడుగుతుంది చాలా ధీమగా. అప్పుడు చీమ పక్కున నవ్వి, అవునా, అయినా నీ అంత నేను దూకుడేవారాని కాదుగా, నీ అంత తొందరపాటు ఉన్న దాన్ని కాదు కదా, అందుకే నేను ముందు చూపుగా ఆలోచించి జాగ్రత్తగా ఆహారాన్ని దాచిపెట్టుకొని ఉన్నాను. నేను ఈ వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, చలి వచ్చినా ఈ తొర్రలోనే ఉంటాను. నేను చాలా నెమ్మదస్తురాలని కదా అని అంటూ ఎటకారంగా తను మాట్లాడి లోపలికి వెళ్ళిపోతుంది ఆ చీమ. అప్పుడు కాకి అర్థమవుతుంది, అవును నేను రెక్కలు ఉన్నాయి కదా అనేసి చాలా గర్వంగా నేను మాట్లాడుతూ చాలా తప్పు చేశాను అనిపిస్తుంది. కానీ ఈరోజు నాకు అవసరం వచ్చింది. ముందు చూపు అనేది చాలా అవసరం. అది నాకైనా మీకైనా. ఏమంటారు ఫ్రెండ్స్ అని ఆ కాకి అంటుందన్నమాట. సో ఈ వీడియో ద్వారా మీకు ఏమర్థమైంది ఫ్రెండ్స్? ముందు చూపు అనేది నిజంగా చాలా అవసరం. ఇవాళ మనకు రెక్కలు ఉన్నాయనేసి చాలా గర్వంగా చాలా పొగరుగా ఉంటే రేపొద్దున మనకి ఏదైనా అవసరం రావచ్చు. అప్పుడు ముందు చూపు అనేది చాలా అవసరం. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.